హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రణవి మెమరీస్. ఇప్పుడు మేము రెస్టారెంట్కి వచ్చాము. మీకు అందరికీ అర్థమైంది కదా విరాట్ ఏం చెప్పాడో. ఇప్పుడు మేము రెస్టారెంట్కి వచ్చామన్నమాట. ఇదేంటంటే హూస్టన్లో ఆగాస్ అనే ఫేమస్ రెస్టారెంట్కి వచ్చాము. ఆగాస్ పేరు. ఇది వచ్చేసి ఇండో పాకిస్తాన్ రెస్టారెంట్ అనమాట. ఫుడ్ మాత్రం ఆసమ్ ఉండే. దీనికోసం చాలామంది క్యూలో వెయిట్ చేసి మరీ ఉంటుందంట. చాలా అసలు మీరు కూడా చూస్తారు కదా ఇప్పుడు జనాలు ఎంత రేంజ్లో ఉంది అనేది. ఇక్కడ చూసారా బయట వెయిట్ చేసే వాళ్ళ కోసం వాటర్ కూడా పెట్టారు. మేము వచ్చింది లిటరలీ వీకెండ్ కాదు, ట్యూస్డే రోజు అనమాట. ట్యూస్డే రోజు నైట్ వచ్చాము డిన్నర్ చేయడానికి. సో ఇక్కడే చూసారా ఫ్రెష్ పాన్ కూడా ఉంది. మంచిగా మనం ఫుడ్ అంతా తినేసాక లాస్ట్లో వెళ్ళేటప్పుడు పాన్ కూడా తినేసి వెళ్దాం. కానీ ఇప్పుడైతే లోపలికి వెళ్దాం పదండి రెస్టారెంట్లోకి. నేను వెళ్ళే లోపలే మేము మా అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీతో వచ్చామన్నమాట. మా వదిన లోపలికి వెళ్ళి ఆల్రెడీ టేబుల్ చెప్పేసింది. సో చెప్పేసిన తర్వాత వాళ్ళ టేబుల్ రెడీ అయిన తర్వాత నేను వెళ్తున్నాను అనమాట, జస్ట్ వీడియో తీసుకుందామని చెప్పి. ఇది చూడండి రెస్టారెంట్కి ఏంటంటే ఫుల్ స్పేషియస్ బాగానే ఉంది. 3 సెక్షన్స్ ఉందన్నమాట. ఇప్పుడు నేను మీకు చూపెడతాను చూడండి. ఫస్ట్ వాళ్ళు మాకు సీటింగ్ ఇస్తే సరే అని చెప్పి డైరెక్ట్ సీటింగ్ దగ్గరికి వెళ్తున్నాను. వెళ్ళేటప్పుడు ఇట్లా చూడండి స్వీట్స్ అన్నీ ఫ్రెష్ స్వీట్స్ ఉన్నాయి. స్వీట్స్ డెజర్ట్ కూడా చాలా బాగుండే. ఇక్కడ ఏంటంటే క్యారెట్, కోవా, గులాబ్ జామున్ అన్నీ కలిపి, ఆ స్వీట్ పేరు అయితే నాకు గుర్తులేదు, మా అన్నయ్య ఆర్డర్ ఇచ్చి ఉండే. ఇంకా వాళ్ళు రెగ్యులర్గా వస్తూ ఉంటారు కదా, మొత్తం మెన్యూ మా అన్నయ్య చూసుకున్నారనమాట. సో ఫుడ్ మాత్రం చాలా బాగుంది. ఇప్పుడు మీరు జనాలు కూడా చూస్తున్నారు కదా. ఇది వచ్చేసి ఫస్ట్ సెక్షన్, ఇది వచ్చేసి సెకండ్ సెక్షన్, ఇది వచ్చేసి బ్యాంకెట్ హాల్. మొత్తం 3 సెక్షన్స్ ఉంటే 3 సెక్షన్స్ ఫుల్ అయిపోయి ఇది బ్యాంకెట్ హాల్ని కూడా వాళ్ళు రెస్టారెంట్ టైప్లో వాడుతున్నారు అనమాట. లైక్ చూడండి ఎంత ఫుల్గా ఉందో. మా టేబుల్ నెంబర్ వచ్చేసరికి అరౌండ్ 140 చేంజ్ అనమాట. ఇది మా టేబుల్ నెంబర్. సో అంతమంది అన్ని టేబుల్స్ ఉన్నాయంటేనే ఇంకా మీరు అర్థం చేసుకోవాలి. ఫుడ్ కూడా చాలా బాగుండే. అసలు అందులోనూ వీకెండ్ పోనీ ఇంత రష్ ఉంది రెస్టారెంట్ అంటే ఓకే, మనం ఓకేలే అనుకోవచ్చు. కానీ వీక్ డే ట్యూస్డే రోజు కూడా ఇంత రష్గా ఉండి ఇంతలా ఉందంటే ఇంకా మీరు అర్థం చేసుకోవాలి. ఫుడ్ మాత్రం నిజంగా చాలా బాగుండే, ఆసమ్. ఇంకా మేము అందులో మటన్ చాప్స్ అది ఇచ్చుండే, చికెన్ ప్రతిదీ బాగుంది. ఇక్కడ చూసారా మా అన్నయ్య వాళ్ళ బాబు మా వదిన అనమాట, మనందరికీ హాయ్ చెప్తున్నారు. ఇంకా చూసారా మా విరాట్ ఇంకా యాజ్ యూజువల్ 4 కార్లు తెచ్చుకున్నాడు. ఇంకెక్కడైనా కానీ ఆ కార్లతో అది ఆడుతూ ఉంటాడు. నేను మా అన్నయ్యకి అదే చెప్తున్నాను అనమాట. ఇక వాడు ఆ 2 కార్లు ఉంటే చాలా 2 కార్లు ఇలా పెట్టుకొని చక్కగా 2టితో మాట్లాడుకుంటూ ఆడుకుంటూ ఫుల్ ఎంజాయ్ చేస్తాడు. ఇంకా మనం పెద్ద ఏమి ఇబ్బంది పెట్టాడు ఎక్కడ అని. ఫుడ్ తినడం మాత్రం కొంచెం ఇబ్బంది పెడతాడులే కానీ ఇంకా అది దట్స్ ఓకే, తింటే తిన్నాడు. లేకపోతే మాకు బ్యాకప్ ఆప్షన్ ఎప్పుడు ఇంట్లో ఫుడ్ ఉంటుంది కాబట్టి విరాట్కి పెద్ద టెన్షన్ ఏమి ఉండదు. ఇంకా సరదాగా మేము మంచిగా అందరం కలిసి కూర్చొని టైం స్పెండ్ చేసుకుంటూ చక్కగా ఇంకా మాట్లాడుకుంటున్నాము. మా అన్నయ్య అంత కంఫర్టబుల్ కాదు వీడియోలో, అందుకని నేను చూపెట్టలేకపోతున్నాను. బట్ అక్కడక్కడ ఇంకా మేము అందరం ఉన్న దగ్గర ఎక్కడైనా కనిపిస్తే దట్స్ ఓకే. అంతేగాని నేను స్పెసిఫిక్గా అయితే మా వదిన పిల్లలు కంఫర్టబుల్లే, నేను అందుకనే వాళ్ళనైతే చూపెడతాను. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇంకా మేము అందరం కలిసి చక్కగా ఫ్యామిలీ టైం ఎంజాయ్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఫుల్ మంచిగా టైం స్పెండ్ చేస్తున్నాము. ఫుడ్ కూడా మళ్ళీ మనం ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఒకవేళ ఈ రెస్టారెంట్లో లేట్ వస్తుంది అనే ఆప్షన్ ఏం లేదు. మనం ఆర్డర్ ఇచ్చిన తర్వాత లైక్ 10 మినిట్స్ లోపలే వస్తుంది అనమాట ఫుడ్. అది కూడా మాకు బాగా నచ్చింది. ఇప్పుడైతే మేము ఆర్డర్ ఇచ్చింది మీకు అర్థమైపోయింది కదా, చికెన్ లాలీపాప్స్ అనమాట. సో ఫస్ట్ ఐటెం వచ్చేసి చికెన్ లాలీపాప్స్, సెకండ్ ఐటెం వచ్చేసి మటన్ చాప్స్ అనమాట. ఇది కూడా చాలా బాగుండే. నరసింహకి అయితే మంచిగా ఒక రేంజ్లో నచ్చింది అనమాట. ఫుల్ గుడ్ ఒపీనియన్ వచ్చింది. ఇంకా విరాట్కి నేను ట్రై చేస్తూ ఉన్నాను తింటాడేమో అని. ఓకే, కొద్దిగా ఏదో ట్రై చేశాడు మటన్ చాప్స్. ఇది వచ్చేసి చూసారా ఫ్రైడ్ రైస్, అది వచ్చేసి మరి ఏం చికెన్ నాకు ఇప్పుడైతే నిజంగా గుర్తులేదు. మా అన్నయ్య ఆర్డర్ ఇచ్చాడని చెప్పాను కదా ఆల్రెడీ. ఇవాళ పక్కన వచ్చేసి కీమా కర్రీ అనమాట, నాన్స్. ఇవన్నీ మేము ఆర్డర్ ఇచ్చిన ఐటమ్స్. ఇంకా డెజర్ట్స్ కూడా ఇచ్చుండే, ఇంకా మిల్క్ షేక్స్ అవి ఇచ్చామన్నమాట. సో ఫుడ్ మాత్రం నిజంగా చాలా బాగుంది. మేము మంచిగా అందరం ఫుల్గా ఎంజాయ్ చేసి మంచిగా తినేసాం కూడా ఫుడ్. ఇంకా ఆల్మోస్ట్ మేము ఫినిష్ చేశాక చూడండి ఇప్పుడు బౌల్స్లో కొద్దిగా అన్నీ ఇంకా కొంచెం మిగిలాయి అనమాట. మేమేం అవి కూడా వదలలేదులేండి, ఇంకా మంచిగా నచ్చినప్పుడు తీసుకెళ్తాం కదా. సో అవి కూడా ప్యాక్ చేసి తీసుకెళ్ళాము. నరసింహ వచ్చేసి సాల్ట్ లస్సీ ఆర్డర్ ఇచ్చినట్టున్నాడు. సో ఆ లస్సీ తాగుతూ ఉన్నాం అనమాట. ఇంకా అందరం కలిసి ఇట్లా మాట్లాడుకుంటూ సరదాగా అది ఇది. ఇంకా ఫ్యామిలీ టైం అంటేనే ఇంకా మేము ఎంజాయ్ చేయడం. హూస్టన్ ట్రిప్పే లైక్ మేము మా ఫ్యామిలీ అంతా కలిసి ఇట్లా ఎంజాయ్ చేయడానికి వచ్చానని చెప్పాను కదా. సో మా వదిన మంచిగా కుక్ చేసింది, ఫుల్గా తిని ఎంజాయ్ చేసాం అసలు లిటరలీ. ఇంకా ట్రిప్లోనే ఉన్నాం కదా, ఇంకా ట్రిప్ మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాము.
మా అన్నయ్య వాళ్ళ పెద్ద బాబు సుహాస్కేమో ఎగ్జామ్స్ ఉండే అనమాట. సో అందుకని చెప్పి వాడు రాలేకపోయాడు, చదువుకుంటాను ఇంట్లో అన్నాడు. అందుకని చెప్పి వాడి కోసం టుగో కూడా ప్యాక్ చేసుకొని తీసుకొని వెళ్తున్నాము. సో ఇంక ఇక్కడ టుగో ప్యాక్ చేస్తే అది వచ్చే లోపల మేము అందరం సరదాగా ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నాము. ఇంక వెళ్ళేటప్పుడు చూసారా ఆ టుగో ప్యాక్స్ చూసారా, అది మిషన్ అనమాట. మిషన్ అంటే మామూలుగా అయితే ఎక్కడైనా ఇలా మనం జనాలు వచ్చి పెడుతూ ఉంటారు కదా, అక్కడ ఏంటంటే అట్లా పెట్టేస్తే వాళ్ళు ప్యాక్ చేసి అవి మిషన్స్ తీసుకొని వెళ్తున్నాయి, రోబోట్స్. అది కూడా మంచిగా అనిపించి వీడియో తీశాను. ఇంక ఇక్కడ చెప్పాను కదా ఆల్రెడీ మీకు, మనం ఇంత తిన్నాక మంచిగా పాన్ వేసుకోవాలి కదా. సో పాన్ కోసం అని చెప్పి నర్సింహ అన్నయ్య వచ్చారనమాట. మేము అక్కడే ఉన్నాము, జస్ట్ వాళ్ళిద్దరు లైన్లో వచ్చి తీసుకుంటున్నారు పాన్. సో ఇక చూసారు కదా $3 స్పెషల్ పాన్ అంట, మామూలు $2 అయితే స్వీట్ పాన్ అంట. సో దాని ప్రైజెస్ అది మీకు కనిపించింది కదా. ఇంక ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ పాన్ కట్టేసి ఉంది, నేను ఇంకా అప్పటికప్పుడు కడతారనుకున్నాను కానీ లేదు, మనం ఆర్డర్ చేసిన పాన్ డైరెక్ట్ ఇచ్చేశారు. ఇచ్చేస్తే ఇంకా విరాట్ చూసారా, విరాట్ వదిన నేను శ్రేయాస్ కూర్చొని ఇక్కడ ఆడుకుంటూ ఉన్నాం, అంటే మామూలుగా మాట్లాడుకుంటూ ఉన్నాం సరదాగా. ఇంక ఈ లోపల వీళ్ళు పాన్ తీసుకొని వచ్చారు. పాన్ తీసుకొని వస్తే ఇంకా నరసింహ పాన్ తిని చూపెడుతున్నాడు అనమాట. టేస్ట్ బాగుందంట పాన్ కూడా, నేను తిననులేండి పాన్. సో వాళ్ళు తిన్నారు. ఇంకా తినేసాక ఇంక ఇంటికి బయలుదేరదామని చెప్పేసి వెళ్తున్నాం అనమాట. కార్ ఎక్కడైతే పార్క్ చేసామో కార్ పార్కింగ్ దగ్గరికి వెళ్తున్నాము. సో కార్ పార్కింగ్ దగ్గరికి వెళ్తుంటే విరాట్ అల్లరి చూడండి, ఫుల్గా డాన్స్లు వేసుకుంటూ ఎగురుతూ ఉన్నాడు. ఇదేంటంటే మేము ట్యూస్డే రోజు నైట్ వెళ్ళామన్నమాట రెస్టారెంట్కి. వెనస్డే రోజు మార్నింగ్ వచ్చేసి మేము డాలాస్ ఆస్టిన్ వెళ్దాం ఫస్ట్. వెనస్డే ఆస్టిన్, థర్స్డే డాలాస్ అనేది మా ట్రిప్ ప్లాన్ అనమాట ఇప్పటికైతే. సో నెక్స్ట్ రోజు మార్నింగ్ ఇంకా ఆస్టిన్ వెళ్దామా అనుకుంటున్నాము. ఆస్టిన్లో వచ్చేసి నా బెస్ట్ ఫ్రెండ్ అనమాట, ఇంజనీరింగ్ ఫ్రెండ్ సహనా ఉంది. సో సహనా దగ్గరికి వెళ్దాం అన్నట్టు ప్లాన్. ఎప్పుడో ఇంజనీరింగ్ తర్వాత ఇంకా మేము అప్పుడప్పుడు కలుస్తూ ఉండేవాళ్ళము మాస్టర్స్లో ఉన్నప్పుడు, దాని తర్వాత అట్లా. బట్ ఇంకా వన్స్ పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లలు పుట్టాకైతే అస్సలు ఇంకా అంత కలవడానికి కుదరలేదనమాట. సంహావ్ ఇంకా బిజీ అయిపోతుంది కదా లైఫ్ అట్లా. కానీ ఇంక ఈ ట్రిప్లో వచ్చినప్పుడు అంటే ముందు కూడా అనుకోలేదు ఇట్లా కుదురుతుంది అని. బట్ ఆల్ ఆఫ్ ఏ సడన్ అనిపించి సహనాకు పింగ్ చేస్తే ఇంట్లోనే ఉన్నానే రండి అంది. ఇంకా సరే వెళ్దాంలే, కలుద్దాం, పిల్లలు కూడా ఒకసారి చూసి, అంటే లైక్ ఇంకా మా జనరేషన్ ఇంకా ఓకే, మేము ఫ్రెండ్స్, మా పిల్లలు కూడా సేమ్ ఏజ్లో ఉంటారు, ఆడుకుంటారు అనే ఫీలింగ్ ఉండే. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రణవి మెమరీస్. ఇవాళ వచ్చేసి మేము హూస్టన్లోనే ఉన్నాం ఇంకా ఇప్పటికైతే. మా అన్నయ్య వాళ్ళ ఇంటికి జస్ట్ ఒక 10 minutes దూరంలో త్రివేణి సూపర్ మార్కెట్ ఉందన్నమాట. మార్నింగ్ కొద్దిగా అంటే మార్నింగ్ అంటే మేము మార్నింగ్ లేచి జస్ట్ స్నానాలు చేసి అవి వచ్చేసరికి ఆల్మోస్ట్ 12 అయిపోయింది. సో ఇక్కడ జస్ట్ కొద్దిగా బ్రేక్ఫాస్ట్ చేద్దాము అన్నట్టు వచ్చాము. బ్రేక్ఫాస్ట్తో పాటు ఏదైనా బ్రంచ్ లాగా కొద్దిగా థాలీస్ కూడా ఉంటాయంట. విరాట్కి బిర్యానీ అట్లా కావాలంటాడు. సో ఏం దొరికితే అది మంచిగా తినేసి ఇంక ఇక్కడి నుంచి తిన్నాక నా ఫ్రెండ్ ఇంజనీరింగ్ ఫ్రెండ్ సహనా ఉందన్నమాట, నా బెస్ట్ ఫ్రెండ్. సో వాళ్ళ ఇంటికి వెళ్తాము. సో ఈ జర్నీలో ఎలా ఉంటుంది ఏంటి అవన్నీ ఎంత వీలైతే అంత చూపెడతాను. ఆల్సో సహనా కంఫర్టబుల్ అయితే కనుక దాన్ని కూడా చూపెడతాను. సో ఇప్పుడైతే ఇలా నడుస్తుంది మా జర్నీ. సో హూస్టన్లో ఇది Day 3 నరసింహ, Day 4. ఓకే, Day 4 ఇలా నడుస్తుంది. చలో లెట్స్ గో విత్ us. త్రివేణి సూపర్ మార్కెట్ వచ్చేసి ఇదన్నమాట. గాలి చాలా ఉంది, ఇందులోనే ఫుడ్ ఉంది ప్లస్ సూపర్ మార్కెట్ ఉంది. 2 పనులు ఒకేసారి చేసుకొని హాయిగా ఇంటికి వెళ్ళిపోవచ్చు అనమాట రిలాక్సింగ్గా. చెప్పాను కదా ఇక్కడ గాలి బాగా పెడుతుంది, మీకు కూడా నా వాయిస్లో అంతా డిస్టర్బెన్స్ అది వినుంటారు. ఇప్పుడు విరాట్ చూడండి ఎట్లా యాక్ట్ చేస్తున్నాడంటే, గాలి కంటే వాడు వెళ్ళి ఎగిరిపోతున్నాడంట, అట్లా బిల్డప్ ఇచ్చి ఆడుకుంటూ ఉన్నాడు అనమాట. ఇంకా సరే ఇప్పుడైతే సూపర్ మార్కెట్ లోపలికి వెళ్దాం పదండి. సో ఇప్పుడైతే మేము లోపలికి వచ్చి ఫుడ్ ఆర్డర్ ఇద్దామని చెప్పేసి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ మాత్రం నాకైతే చాలా చాలా బాగా నచ్చింది ఫుడ్. అంటే జనరల్లీ నేను ఈ మధ్య రెగ్యులర్గా వింటున్నాను టెక్సస్లో ఫుడ్ బాగుంటుంది అంటే, ఇంకా ఎస్పెషల్లీ మన సౌత్ ఇండియన్స్కి తెలుసు కదా, ఇంకా మొత్తం టెక్సస్లో ఏంటంటే సౌత్ ఇండియన్ ఫుడ్ చాలా బాగా దొరుకుతుంది. ఇప్పుడు మా నెంబర్ వచ్చేసి 46 అనమాట, అదే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కాకపోతే బ్యాక్గ్రౌండ్లో టీవీ సాంగ్స్ వస్తున్నాయి, ఇంకా కాపీరైట్ వస్తుందని చెప్పి నేనే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. మేమైతే ఫస్ట్ అయితే బిర్యానీ ఆర్డర్ ఇచ్చామన్నమాట. స్పెషల్ చికెన్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చాను, ఇంకా ఒక థాలీ ఆర్డర్ ఇచ్చాను, ఇంకా ఎర్రకారం దోశ అనుకుంటా, ఆంధ్ర కారం దోశ ఒకటి ఆర్డర్ ఇచ్చాను. సో 3 ఐటమ్స్ నాకు బాగా నచ్చాయి. ఇంకా టీ కూడా ఇచ్చాడు
నరసింహ, అవి కూడా చాలా బాగుండే. సో అన్నీ అంటే లైక్ ఓవరాల్గా ఇక్కడ ఏంటంటే మార్నింగ్స్ టిఫిన్స్ ఉంటాయి, అంటే మళ్ళీ ఆఫ్టర్నూన్ కూడా ఉంటాయి. ఆఫ్టర్నూన్ థాలీస్ అవి ఉంటాయి, బిర్యానీస్ అవి ఉంటాయి, ఇంకా చాట్స్ ఇలాంటివి కూడా ఉంటాయి. ఇంకా పేస్ట్రీస్ అవి అయితే ఇంకా సూపర్ ఉండే అనమాట. అన్ని ప్రతి ఐటమ్ చాలా చాలా బాగుంది. చెప్పాను కదా, ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఎవరైతే లైక్ గ్రాసరీ షాపింగ్కి వస్తారో ఫస్ట్ మనం గ్రాసరీ అంతా తీసేసుకొని తర్వాత మంచి కడుపు నిండా తినేసి ఇంటికి వెళ్ళిపోయి ఇంకా పూట చేసినా చేయకపోయినా సరిపోతుంది. మళ్ళీ రోజు లేచి ఫ్రెష్గా చేసుకోవచ్చు కదా వంట. నాకైతే అదైతే చాలా మంచిగా అనిపించింది. మా ఇంటి దగ్గర కూడా ఉంటాయి పటేల్స్, వాటిల్లో ఇట్లా సమోసాస్ అవి ఫాస్ట్ ఫుడ్ అది ఉంటుంది. కాకపోతే ఎక్కువ ఏంటంటే నార్త్ ఇండియన్ ఫుడ్ ఉంటుంది అనమాట న్యూజెర్సీ వచ్చేసరికి. బట్ ఇదేంటంటే ఇక మొత్తం మనకు సౌత్ ఇండియన్ ఎస్పెషల్లీ ఇంకా హైదరాబాద్ స్టైల్ ఉండేసరికి మంచి ఫీల్ గుడ్ అనిపించింది. అంటే ఎక్కడైనా మన ఫుడ్ మనకి ఇంకా కొంచెం ఎక్కువగా నచ్చుతుంది కదా, సో అలా అనిపించింది అనమాట. బాగుండే మొత్తానికి ఫుడ్ అయితే మేము ఎంజాయ్ చేశాను. ఇంకా అట్లాగే మంచిగా నేను తింటూ విరాట్కి కూడా మధ్య మధ్యలో అలా తినిపిస్తున్నాను. ఇంకా వాడు కొంచెం తినేసి ఇంకా వదిలేశాడు. సో దట్స్ ఓకే, ఇక వాడు తిన్నంత తింటాడులే అన్నట్టు ఎప్పుడు చెప్తాను కదా. విరాట్ని నేను బయటకు వచ్చినప్పుడు పెద్ద విరాట్ ఫుడ్ గురించి అయితే ఎక్కువ వరి అవ్వను. తింటే తిన్నాడు, దట్స్ ఓకే, లేకపోతే లేదు అని చెప్పి. ఇక్కడ చూసారా నా తాళి నాకు వచ్చేసింది. ఇక్కడేమో దోశ అనమాట, చట్నీ కూడా దోశకి అంతా బాగుండే. ఇంకా మేము తినేసాక ఇంకా ఆన్ ద వే ఎక్కడ వీడియో ఏం తీయలేదు. ఇంకా డైరెక్ట్ సన్న వాళ్ళ ఇంటికి వచ్చేసామన్నమాట. వచ్చేసాక ఇగో పిల్లలు చూసారా, సన్నకు వచ్చేసి 2 పిల్లలు అనమాట, పాప బాబు. పాప పెద్దది, బాబు చిన్నోడు, ఇంకా బాబుకు 1 year రాలేదు. సో పిల్లలు ముగ్గురిని కలిసి అంటే ఇక వీళ్ళ ముగ్గురిని కలిసి ఒక ఫోటో తీద్దాం, వీడియో తీద్దాం అంటే ఇక మాకు చూసుకోండి అటు తిప్పుతున్నాం. ఒకరు నోట్లో వెళ్ళబెడతారు, ఒకరు కాలు పైన పెట్టుకుంటారు, ఒకటి ఇచ్చేస్తారు, ఒకరు వీడియో చూడరు. ఇక పిల్లల్ని తీయడం అంటే మీకు తెలిసిందే కదా. ఇంకా తర్వాత పిల్లలతో పాటు మేమిద్దరం కూడా ఒక ఫోటో దిగుదాం మెమరీకి. ఆల్సో మా ఫ్రెండ్స్కి షేర్ చేసుకోవడానికి మాకు ఒక గ్రూప్ ఉందన్నమాట, ఇంజనీరింగ్ గ్రూప్. ఆ గ్రూప్లో షేర్ చేద్దామని చెప్పి ఒక ఫోటో దిగుతున్నాము మాకు కూడా మెమరీస్ కోసం అని. ఇంకా మేము నైట్ అయితే చాలాసేపు అంతా కబుర్లు చెప్పుకున్నాము. పిల్లలు కూడా ఆడుకున్నారు మంచిగా. ఇక ఆల్మోస్ట్ సేమ్ ఏజ్ గ్రూప్స్ కదా, చాలా బాగా ఆడుకున్నారు. నైట్ 11 వరకేమో ఆల్మోస్ట్ ఆడుకున్నారు. మాకు కూడా ఇంకా కబుర్లు ఇంకా ఆల్మోస్ట్ ఇన్ని ఇయర్స్ తర్వాత కలిస్తే ఎంత కబుర్లు ఉంటాయి మనకి. ఇంకా అలా కబుర్లతో సరదాగా సాయంత్రం అంతా ఇట్లా మంచిగా నైట్ గడిచిపోయింది అనమాట. ఇక చూడండి పిల్లలు చూడండి అక్కడ హైడ్ అండ్ సీక్, నేనేమో దాన్ని దాచిపెట్టి వచ్చాను. ఇప్పుడు విరాట్ వెళ్ళి ఫైండ్ చేస్తాడు. సో చక్కగా ఆడుకున్నారు, మంచిగా అనిపించింది. ఫస్ట్లో కూడా అంటే వాళ్ళు ఏం మరీ ఇట్లా వెంటనే ఆడుకోకుండా అట్లా ఏం లేరు, చక్కగా ఆడుకున్నారు. చూడండి ఇప్పుడు వాళ్ళు. What are you doing? Hey! Can I see? No need. Yeah, చూడండి. Come. Go. Vensa, go and play noodles. I want to do it. Now first. Hi Vensa. What's your name? Wensa? తల్లి నీ పేరేంటే? ఓకే, హలో సార్. వాట్స్ యువర్ నేమ్? Rock. వెన్సా, వాట్స్ యువర్ నేమ్? Rock. Mickey Mouse. మిక్కీ మౌస్ నీ పేరా? హాయ్ మిక్కీ మౌస్. His name is Wensa. Vensa is her nickname. What's her actual name? No, my actual name is Mickey Mouse. No? Yeah! Okay, then who is Dira? Listen. Oh. No, you! Listen, my name is Dira. And Mickey Mouse, my name. No, wait. I have to mix it. No, not it, okay? Let's mix it. No. Wait, not it, okay? Saiga, here's something. Put some egg on. Just the egg. Yeah, that's better. No. ఏం కుక్ చేస్తున్నావు వెన్సా? We're making noodles, okay? వెన్సా ఏంటమ్మా అది? Noodles. ఇంకిక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ అవర్ వ్లాగ్స్. కీప్ లవింగ్ us, కీప్ సపోర్టింగ్ us. బాయ్, సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.